చరిత్ర చెబుతా ఉంది, పరిచర్య కోసం నియమించబడిన తీమోను ఆ తర్వాత కాలంలో ఒక సంఘ నాయకుడిగా తీర్చిదిద్దబడి గ్రీస్ అనే దేశంలో ఒక బిషప్గా, అంటే బిషప్ అంటే అదేదో పెద్ద టైటిల్ అనుకోకండి, బిషప్ అంటే అధ్యక్షుడు, సంఘ అధ్యక్షుడిని బిషప్ అనేవారు. ఒక సంఘ అధ్యక్షుడిగా నాయకుడిగా తీమోను నియమించబడి గ్రీసు దేశంలో ఒక సంఘాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్న ఆ రోజుల్లో అక్కడ లోకల్ గవర్నర్ ఒక అతను వచ్చి తీమోన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. లోకల్ గవర్నర్ అతను వచ్చి తీమోన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడడం మాకు ఇష్టం లేదు, యేసు ప్రభు జీవమార్గం అని సత్యమార్గం ప్రకటించడం మాకు ఇష్టంగా అనిపించట్లా, ఆయన కూడా ఒక మార్గం అని చెప్పు, మేము నేను ఎలా చేస్తాం, ఆయన కూడా ఒక దేవుడు అని చెప్పు, మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ ఆయనే దేవుడు ఆయనే మార్గం అని నువ్వు చెబుతున్న ఈ మాట మాకు ఇష్టంగా లేదు. స్టాప్ ప్రీచింగ్ ద గాస్పెల్, అదర్వైజ్ యూ షల్ బి కిల్డ్. నీవు దేవుని సువార్త ప్రకటించడం ఆపకపోతే నీ ప్రాణాలు తీసేస్తావంటే తీమోను, అయ్యా నా కోసం ప్రాణం పెట్టిన యేసై కోసం నా ప్రాణం ఇవ్వడం అది పెద్ద అతిశయోక్తి నేను అనుకోవట్లా, అదేదో పెద్ద గొప్ప విషయం నేను అనుకోవట్లా, అంతకన్నా భాగ్యం మరొకట్లేదు. నా యేసై కోసం నా ప్రాణం పోగొట్టేసుకోవడం కన్నా ఉత్తమమైన పని మరొకట్లేదు. ఎందుకంటే నా దేవుడు యోగ్యుడు, నా ప్రాణం ఇవ్వడానికైనా ఆయన యోగ్యుడు, ఎందుకంటే హీఈస్ ద రైట్ పర్సన్. ఈ రోజుల్లో చాలామంది వ్యర్థమైన వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించేస్తున్నారు, వ్యర్థమైన సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సిద్ధాంతాలకు ఒక పునాది లేదు, ఆ సిద్ధాంతానికి ఒక బేస్ లేదు, వారు నమ్మే విషయాలకు ఆధారాలు లేవు, చారిత్రక ఆధారాలు కానీ ఆధ్యాత్మిక వనరులు కానీ లేని అలాంటి వాటి కోసమే ప్రజలు చనిపోవడానికి సిద్ధపడతా ఉంటే సత్యం కోసం నా ప్రాణాన్ని నేను దాచుకునేవాడిని కాదు. ఐ నెవర్ స్టాప్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఒకవేళ ఎక్కడుంటే అక్కడ, మరొక చోట ఉంటే మరొక చోట, ఎక్కడున్నా నేను దేవుని సువార్త మాత్రమే ప్రకటిస్తాను అని తీమోను చాలా ఖండితంగా చెప్పేసరికి ఆ లోకల్ గవర్నర్కి ఇబ్బంది అయ్యి వెంటనే తీమోను చంపేస్తాడు, హతసాక్షి అయిపోతాడు. లిసన్ టు మీ, హీ వాజ్ అపాయింటెడ్ టు డూ ఎ సర్వీస్ ఇన్ ద చర్చ్. సంఘంలో పరిచర్య కోసం నియమించబడిన ఈ డీకన్ ఒక సమయంకి వచ్చేసరికి, ప్రభువా కేవలం నా చేతులు కాళ్ళు నీ కోసం పనిచేయడం కాదు, నా జీవితం నీకు ఇవ్వాల్సి వచ్చిన, నా ప్రాణం నీకు అర్పించాల్సి వచ్చిన, నేను వెనుతిరిగిన నిరూపణ చేసి తీమోను మొదటి శతాబ్ద కాలంలో అనేక మంది ప్రభువు కొరకు హతసాక్షులైపోయారు, వారి జాబితాలో తీమోను కూడా చేరిపోయాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. తీమోను ప్రభు నిమిత్తం ఏ సాక్షి అయ్యాడో, హతసాక్షి అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో మార్టర్ అంటారు. మార్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా? తాను నమ్మిన ఒక సత్యం కోసం ప్రాణం అర్పించడం, మరొకళ్ళ చేత చంపబడడం, వారిని హతసాక్షులు అంటారు. ఓ పాస్టర్ గారు ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తూ ప్రమాదంలో చనిపోయాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ యాక్సిడెంటో బైక్ యాక్సిడెంట్ చనిపోతే ఆయన హతసాక్షి అయిపోయాడని అనకూడదు మనం, ఎందుకంటే అది ప్రమాదంలో చనిపోయాడు, అది హతసాక్షి కాదు, ఆ మాట వాడకూడదు. హతసాక్షిని ఎప్పుడు అనాలంటే మరొక వ్యక్తి ద్వారా ఏం చేయబడినప్పుడు, చంపబడినప్పుడు, మరొక వ్యక్తి ద్వారా ఇంటెన్షనల్గా కిల్ చేయబడినప్పుడు, మర్డర్ చేయబడినప్పుడు వాళ్ళని హతసాక్షులు అన్నా. తీమోను దేవుని కొరకు ఏమయ్యాడు చెప్పండి? హతసాక్షిగా మారిపోయాడు. హి బికేమ్ ఎ మార్టర్. టెర్టులియన్ అనబడి ఒక హిస్టారియన్ అంటాడు, ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్. ఈరోజు సంఘానికి విత్తనాలు ఏంటో తెలుసా? సంఘానికి విత్తనాలు ఏంటో తెలుసా? హతసాక్షుల యొక్క రక్త బిందువులు అన్నాడు. ఐఎమ్ షూర్ ఈరోజు జాన్ వెస్లీ దేవుని వాక్యాన్ని తన చేతిలో కలిగి ఉన్నాడు అంటే, బైబిల్ గ్రంథాన్ని తన సొంత భాషలో చదవగలుగుతున్నాడంటే, దేవుని చిత్తాన్ని ఆయన ప్రేమను దేవుని లేఖనాల ద్వారా గ్రహించగలుగుతున్నాడంటే, ఈ బైబిల్ ఇలా ఈరోజు నా చేతిలో ఉండడానికి కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించారు, కొన్ని వందల మంది ప్రాణాలు ప్రక్కన పెట్టేశారు. అందును బట్టి ఈరోజు జాన్ వెస్లీ చేతిలోనికి ఈ బైబిల్. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ నో ద వాల్యూ ఆఫ్ బైబిల్. బైబిల్ గ్రంథం యొక్క విలువ ఏంటో నాకు తెలుసు. ప్రతిరోజు బైబిల్ చదవకుండా ఉండలేను. ఎందుకోసం తెలుసా? ఇది కేవలం పుస్తకం కాదు, ఇది నా చేతిలోనికి రావడానికి కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించారు. డూ యు నో ద వాల్యూ ఆఫ్ బైబిల్? ఆదివారం ఒకసారి బయటికి తెస్తున్నావా? క్రిస్మస్కి ఒకసారి దులిపి తెస్తున్నావు బైబిల్. కొంతమంది బైబిల్ కూడా లేదే దీ చేతుల్లో. దేవుని వాక్యాన్ని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటున్న ఈ సమాజానికి నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఎంతోమంది నీ చేతిలో నా చేతిలో ఈ గ్రంథాన్ని చూడడానికి తమ ప్రాణాలు అర్పించేశారు. నేను ఆ సందర్భాల్లో హతసాక్షుల గురించి చదువుతున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి. ఇంటెన్సిఫై అయిపోతూ ఉంటుంది నాలో డిజైర్, దేవుని కోసం ఇంకా బలంగా పనిచేయాలని. కొన్నిసార్లు ఇంకా చాలేమో,
చాలా చేసేస్తున్నామేమో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా దేవుని కొరకు ఇంకా ఇంకా గొప్ప కార్యాలు ఏది చేసినా ఇట్ జస్ట్ నథింగ్. ఇప్పటిదాకా ఏది జరిగినా అది అసలు చేసినట్టే కాదు, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న ప్రేరణ చాలామంది దేవుని బిడ్డలతో ప్రాణాలు అర్పించడంలో ముందుకు సాగిపోయారు. జాన్ ఫ్రిత్ అనబడే వ్యక్తి గురించి నేను గత రాత్రి చదువుతున్నప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చాయి. పరిశుద్ధాత్మదుడు ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఐరోపా ఖండంలో పూర్వదినాల్లో ఒక ప్రక్కన మతం, మరొక ప్రక్కన ఎథియిజం విపరీతంగా వెళ్ళునుకుపోయి క్రైస్తవ్యాన్ని ఒక మాటలో చెప్పాలంటే నలిపివేయాలన్న ఆలోచన కలిగి ఉన్న ఆ పరిస్థితుల్లో జాన్ ఫ్రిత్ అనబడే ఒక యవనస్తుడు, హీ వాజ్ ఎ హైలీ ఇంటలెక్చువల్ గాయ్, ఒక కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఇంత జ్ఞానం అని అనుకునేవాడు. అతను ఏది మాట్లాడినా ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడుతుండేవాడు. కానీ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని జాన్ ఫ్రిత్ నిర్ణయం తీసుకుని ప్రభు కోసం గొప్ప కార్యాలు జరిగిస్తూ వాక్య సత్యాలు ప్రకటిస్తూ ఉన్నాడు. మనిషి తాను చేసే క్రియల ద్వారా కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది, మారు మనసు రక్షణ పొంది దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడినప్పుడే. రక్షణానుసారమైన మారు మనసు కావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒక వ్యక్తిలో రావాల్సిందే అని ఖండితంగా బోధించిన దైవజనులతో కలిసి తిరిగేవాడు. అబద్ధ బోధకులతో కాదు తిరిగింది. అలాంటి దైవజనులతో తిరిగి ప్రభువు సువార్త ప్రకటిస్తూ ఎన్నో సంవత్సరాలు జైల్లో పెట్టేసి మళ్ళీ బయట తీసుకొచ్చేవాళ్ళు, మళ్ళీ ఎక్స్కమ్యూనికేట్ చేసేవాళ్ళు, మళ్ళీ బయట తీసుకొచ్చేవాళ్ళు, మళ్ళీ ఇబ్బంది పెట్టేవారు. అలా ఇబ్బందులు పాలవుతున్నా కానీ బైబిల్ గ్రంథాన్ని చదవడం మానలేదు, దేవుని వాక్యాన్ని చెప్పడం మానలేదు. ఒకనొక రోజున జాన్ ఫ్రిత్ను కాల్చి చంపేస్తారు. అయినా తన ప్రాణాన్ని అప్పగిస్తాడు. ఒక యవనస్తుడు, ఒక యంగ్స్టర్. ఈరోజు యవనస్తులందరికీ ఉన్న కోరికలు రకరకాల కోరికలు ఉన్నాయేమో, కానీ ఆ వ్యక్తికి ఉన్న కోరిక ఏంటో తెలుసా? నేను ప్రభు కోసం బ్రతకాలా, నా ప్రాణం అర్పించాల్సి వచ్చిన ఇచ్చేసేయాలా. ప్రభునందు ప్రియులారా, తమ ప్రాణాలు మన యొక్క రక్షణ నిమిత్తం, మనం దేవుని సువార్త విన నిమిత్తం అనేక మంది అర్పించినప్పుడు మన సమర్పణ ఎంత గొప్పగా ఉంది. ప్రాణాలు అర్పించేంత వరకు మనం మాట్లాడుకోకపోయినా ప్రభు కొరకు ఏదైనా ఇవ్వాల్సి వస్తే, ఏదైనా చేయాల్సి వస్తే ఎన్ని సణుగులు ఎన్ని గొణుగులు మన జీవితాల్లో. ఏదైనా ఒక కార్యం జరగాల్సి వచ్చినప్పుడు, మన జీవితాల్లో నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు నా దగ్గర ఏముందండి, నేనేం చేయగలనండి అని తప్పించుకునే ధోరణిలోనే మనం ఉంటున్నాం. కానీ దేవుని కోసం ఏదైనా ఒకటి గట్టిగా చేయాలన్న ఆలోచన నీలో ఉందా? ప్రభు అలాంటి నడిపింపును ఇస్తున్నాడా? కరోనా సమయంలో చాలా సంఘాలు, ప్రాముఖ్యంగా స్వతంత్ర సేవకులు అంటే ఏ సంస్థతో కూడా, ఏ మెయిన్ లైన్ చర్చ్తో కూడా కనెక్ట్ అవ్వకుండా ప్రభు పిలిచాడని సేవ ప్రారంభించిన స్వతంత్ర సేవకులు చాలామంది కరోనా సమయంలో చర్చిలు ప్రారంభించి వాటిని ముగించలేక చాలా స్ట్రగుల్ అయ్యారు. కట్టలేకపోతున్నారు. సగం దాకా రావడం, స్లాబ్ వేయలేకో, లేకపోతే పైకప్పు వేయలేకో, పునాదుల దాకా వచ్చి ఆగిపోయినాయి అవన్నీ కూడా. కరోనా సమయంలో ఒకరోజు ప్రార్థన చేస్తాను, ప్రభు మాట్లాడుతున్నాడు, వై డోంట్ యూ సపోర్ట్ దెమ్? ఎందుకు వారికి సహాయం చేయకూడదు? ప్రభు, మరి మా పరిస్థితి ఏ రోజుకి ఆ రోజు అన్నట్టు ఉంటుంది, ఎన్నో ఖర్చులు ఉన్నాయి, ఎంత పరిచర్యను నడిపించాలంటే ఏ ఖర్చు కూడా ఆగేది కాదు. కరోనాలో ఏ ఖర్చు ఆగల, మాకు అన్ని ఖర్చులు నడుస్తూనే ఉన్నాయి. చర్చి రన్ చేసే ఉన్నాం, ప్రతి ఆదివారం ఎక్కడి నుంచి ఆరాధన చెబుతూ ఉన్నాం. టెక్నికల్ టీం అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఏ ఖర్చులు ఆగలేదు. క్రూసేళ్లు పెట్టలేకపోయాం తప్ప మిగతావన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రభు, మరి పరిస్థితి ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ముందు దర్శనం ఉంటే నేను వనరులు సమకూరుస్తానని. ప్రియులారా, నేను చెప్పగలను, కొన్ని పదుల సంఖ్యల్లో సగంలో ఆగిపోయిన మందిరాలు పూర్తి చేయగలిగాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకే చెబుతున్నా. ఎప్పుడు కూడా ఆ సేవకుల్ని మా పేరెట్టండి పైన మీకు సహాయం చేసినప్పుడు అనలా. దిస్ ఈజ్ యువర్ వర్క్, దిస్ ఈజ్ యువర్ మినిస్ట్రీ, దిస్ ఈజ్ వాట్ హెస్ గివెన్ అస్. దేవుడు మాకు ఇచ్చిన నడిపింపు వాడండి. ఫోన్లు చేసి కొంతమందిని పిలిచి అమౌంట్ ఇచ్చేసాం, కొంతమందికి గూగుల్ పే ఫోన్లో పంపించి కొంత అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసాం. మందిరాలు పూర్తి చేసేయండి, మధ్యలో ఆగడానికి వీల్లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? మన సమర్పణ ఎలా ఉంది దేవుని కార్యాల కోసం. లెట్స్ డూ ఇట్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.